కాదు గురుగారు, అంటే మన వీళ్ళందరూ కూడా ఎటువంటి వేద మర్యాదలు తెలియకపోయినా, సంస్కృత భాష యొక్క మర్యాదలు తెలియకపోయినా కూడా వీళ్ళు ఇష్టం వచ్చిన అర్థాలతోటి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? తెలియకనేనా, లేకపోతే కావాలని అవమానకరంగా మాట్లాడి కించపరచాలనా? ఇప్పుడు లలిత్ కుమార్ కో బంగారే శర్మకో పేరు రావాలనుకోండి, ఉమ్, చాలా కష్టపడి ఎస్టాబ్లిష్ చేసుకొని కింద నుంచి ఓ తపస్సు లాగా చేసుకుంటూ రావాలి. ఉమ్, ఇప్పుడు అదేముంది, హాయిగా నలుగురు ఉన్న దగ్గర మధ్యలో కూడలికి వెళ్ళిపోయి మామూలుగా నడుచుకుంటూ వెళ్ళేవాడికను ఉన్నట్టుండి బట్టలు చించుకొని పెద్దగా గాడిదలాగా ఓండ్ర పెట్టేవాడికి ఏముంటుంది సమాజంలో తేడా అంటే, అట్లా ఓండ్ర పెట్టేవాడి చుట్టూ జనం మూగుతారు. ఎగ్జాక్ట్లీ. దానికి తగ్గ జనం దానికి మూగుతూ ఉంటారు. స్వామి. వెంటనే మన క్లాస్ ఏది అని జనానికి అర్థమైపోతుంటుంది. ఆ అవును. క్లాస్ వాళ్ళందరూ అక్కడికి రావాలంటే అలా ఓదర పెట్టాలి. అవును. ఏ అయితే మాత్రము జ్ఞానము, విషయ పరిజ్ఞానము, నేను ఏం మాట్లాడుతున్నాను, ఈ కాన్స్టిట్యూషన్ అక్కడ అంబేద్కర్ గారిని పేరుని పెట్టుకున్న తర్వాత అంబేద్కర్ గారు ఏం చెప్పారో దానికి విరుద్ధంగా అంబేద్కర్ గారిని అవమానిస్తున్నారు వీళ్ళు. ఎగ్జాక్ట్. కానీ ఇక్కడ ఆయన ప్రాబ్లం ఏంటంటే స్వామి కాన్స్టిట్యూషన్ లో గారు, ఏవి చెయ్యొద్దన్నారో ఆ పనులు చేయడం అంబేద్కర్ గారిని అవమానించడమే కదా. ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ మహాత్ముడికి కాబట్టి అది పూర్తి ఆ అవమానకరం. ఫోటోలు పెట్టుకొని అంబేద్కర్ గారిని అవమానిస్తూ ఒళ్ళు అసలు ఇట్లా వేడెక్కుతోందండి, మామూలుగా అవును. కాదు. గగురు పొడుస్తోంది. ఏంటి సరస్వతి అమ్మవారిని ఇష్టం వచ్చినట్టు తిట్టడం? కొన్ని వేల మంది, లక్షల మంది వెళ్తారు. నువ్వు చెప్పే స్పీచ్ 10 మంది ఉంటే ఎక్కువ.